ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది, పిచ్చి పిచ్చిగా ఉంది. ఈశ్వరుడు కూడా పట్టలేని ఇంటి దొంగ ఇప్పుడే కెమెరాలో చిక్కుపడ్డాడు. పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? దయచేసి అపరిమాత్రం చేయకండి, పరువుగా బతికేవాడిని. అయితే మీ అంతటి మీరే రాజీనామా చేస్తున్నట్టు ఉత్తరం రాసివ్వండి. రాయండి. ఇదే ఇల్లు బాబు, ఇటాపు. అమ్మ ఆకలి. ఇంటికి వచ్చేసాం కదా నాన్న, నాన్నగారు వండి పెడతారులే. మీటర్ ఎంత అయింది బాబు? అరే మీరు బచ్చలకూర బసవేశ్వరరావు గారు కదా? మీకెలా తెలుసండి? నేను కుక్కుమతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చూసిన 23వ పెళ్లి కొడుకు. మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా అమ్మగారు కొబ్బరి లౌజులు కార బుంది పెట్టింది. నేనప్పుడు అని పాట వినిపించాను. గుర్తొచ్చిందా? అదేమిటి డబ్బులు తీసుకోకుండా పారిపోయారు? ఈయన చేసుకోకపోవడమే మంచిదైంది. చీ, ఇంత గలీజ్గా ఉంది. ఈయన అసలు ఇంటికి వస్తున్నారో లేదో. ఇదిగో బాబు, మా వారు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారా? ఆయన 4 రోజులుగా ఇంటికి రాలేదమ్మా. 4 రోజుల నుంచి రానేలేదా? ఏమైపోయారబ్బా? ఆయన భార్యతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారండి. ఇప్పుడు ఆయనకి యాత్రలు ఎందుకు కావాల్సి వచ్చాయో? ఇంకో 10 రోజుల దాకా రారు. అమ్మా హేమా, మా వారు ఏమయ్యారమ్మా? నాతో యాత్రలకి రమ్మంటే రానన్నారు. 4 రోజుల నుంచి ఇంటికి కూడా రావడం లేదట. ఈ 4 రోజులు షాప్ కూడా రావడం లేదని కింద తెలిసింది. ఏమయ్యారు? నాకు కావాల్సిన సమాచారం అందింది, వస్తాను. ఆయన ఆఫీస్ పని మీద విశాఖపట్నం వెళ్లారండి. ఓ వారం రోజుల్లోకి వచ్చేస్తారు. మీరేం కంగారు పడకండి. ఇన్ని రోజులు పని ఏమిటమ్మా? నేను ఊరి నుంచి రాత్రే వచ్చాను. రాత్రి కూడా ఇంటికి రాకపోయేసరికి కంగారు పుట్టి ఇటు పరిగెత్తుకొచ్చాను. ఓ ముఖ్యమైన పని మీద వెళ్లారు. వచ్చేస్తారు, మీరు వెళ్ళండి. అలాగే. ఏమిటో గొడవ. రారా నాన్న. హలో, నమస్కారం సార్. మేనేజర్ గారు ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్. అలాగే సార్, వారితో చెప్తాను సార్. ఉంటాను సార్. చైర్మన్ గారు వస్తున్నారా? 5 గంటల కంటే ఇంకో గంటే టైం ఉంది. అవును, ఈ లోపు మనం ఒకసారి భాస్కరం గారింటికి వెళ్ళి ఇవాళ ఒక్కరోజు మేనేజర్ని జాగ్రత్తగా కాపు కాయమని చెప్పాలి. మరే భాస్కరం గారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మేనేజర్ గారు బయటపడతారు. ఆయన గనక చైర్మన్ గారిని కలిస్తే మన కొంపలు అంటుకుంటాయి. భాస్కరం గారింటికి వెళ్దాం, పదండి. హలో, రండి. భాస్కరం గారు, అనుకోకుండా ఇవాళ మా చైర్మన్ గారు మా బ్రాంచ్కి వస్తున్నారు. అవునండి, మేనేజర్ సెలవు మీద వెళ్ళాడని ఆయనకేదో చెప్పుకుంటాం. దయచేసి వాళ్ళ ఒక రోజు మా మేనేజర్ గారు బయటికి రాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి సార్. అలాగే, రండి. ఏడైనా నిద్రపోతున్నాడా? ఇప్పుడే లేచాడు, మొహం కడుక్కుంటున్నాడు. అయింది బాబు, మొహం కడుక్కోవడం అయింది. ముందు కాస్త కాఫీ పోయండి, అర్జెంటు. లేకపోతే బౌల్స్ మూకోవు. నీ బౌల్స్ మేము మూచేస్తాం బాబు. అమ్మో, ఎవరు ఆయన వచ్చేసారు. రేయ్ రేయ్,
వాళ్ళు పారిపోయారు. ఈయనడి? అయ్యో పారిపోయినట్టున్నాడు. షాప్కి వెళ్తాడేమో. అవును, షాప్కి వెళ్ళి చైర్మన్ గారితో జరిగిందంతా చెప్పేస్తాడు. అదే జరిగితే ఆయన మనల్ని సస్పెండ్ చేయడం ఖాయం. సస్పెండ్ అవడం సరే, అరెస్ట్ చేయించినా చేయించగలడు. నో, ఆయన షాప్కి చేరనివ్వకూడదు. వెతుకుదాం పదండి. ఈ వైపు ఎక్కడా కనిపించడం లేదు. ఇటు లేడు. అయ్యో చైర్మన్ గారు అయితే పని చేయండి, ఏదైనా ఆటో తీసుకొని షాప్కి వెళ్ళిపోండి. నిజమే, అదే మంచిది. పదండి వెళ్దాం. ఇక్కడే ఆపు. అయ్యో చైర్మన్ గారు వచ్చేసారు. నమస్కారం సార్, వెల్కమ్. వద్దు, గులాబీ నేను ముట్టుకోను. ముళ్ళు గుచ్చుకోవచ్చు, రక్తం కారొచ్చు. పద. నమస్కారం సార్. మేనేజర్ ఎక్కడ? ఆయన అర్జెంట్ పని ఉందని సెలవు పెట్టారు సార్. ఏమిటి, నేను వస్తున్నానని తెలిసి కూడా సెలవు పెట్టాడా? లేదు సార్, మీరు వస్తున్నారని ఆయనకు తెలీదు. ఆ ట్యూబ్ లైట్ ఆఫ్ చేయి. అది పేలొచ్చు, గాజు పెంకులు గుచ్చుకోవచ్చు, రక్తం కారొచ్చు. ఆఫ్ చేయి. నమస్కారం సార్, తమరు ఇలా రావడం. చిదంబరం, కంగ్రాచులేషన్స్. సేల్స్ ఫెంటాస్టిక్ గా పెంచేసావా. ఈ నెల మొత్తం మన 25 బ్రాంచుల్లో నీ బ్రాంచే ఫస్ట్ వచ్చింది. అంతా తమ దయ సార్. నేనెవరికి షేక్ హ్యాండ్ ఇవ్వను. ఏం సార్? అవతల వాళ్ళ అరిచేతిలో గెల్లొచ్చు, చర్మం ఊడొచ్చు, రక్తం కారొచ్చు. అవును, నువ్వు సెలవు పెట్టారన్నారు చిదంబరం. అయ్యా, అది మీరు వస్తున్నారని ఇప్పుడే కబుర్ చేశాం, అందుకే వచ్చారు. అవును, ఈ కాస్మెటిక్స్ 300% సేల్స్ పెంచావు కదా. ఇంత ఘనంగా సేల్స్ పెరగడానికి నువ్వేం చేసావు చిదంబరం? అంటే అది అదేనయ్యా, ఈ టూత్ పేస్ట్లు, బ్రష్లు, సబ్బులు ఇవన్నీ సేల్స్ పెరిగిపోయి ఏం చేసావు? అది చాలా గమ్మత్తుగా ఏదో చేశారనమాట. దాంతో వ్యాపారం టప్పున పెరిగిపోయింది. ఎలా? కాస్మెటిక్స్ రేట్ 10% పెంచి వాటి మీద వేసి 10% డిస్కౌంట్ ఇస్తామని అనౌన్స్ చేశారు సార్ చిదంబరం గారు. కరెక్ట్ సార్, అలానే చేశాను. ఫెంటాస్టిక్ చెప్పి చావచ్చు కదా, సిగ్గుపడతావే. అవును, ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా పెంచేసావు కదా, దీనికి ఏం చేసావు? అది ఏమిటో దానంతా అదే పిక్యూలియర్ గా పెరిగిపోయింది. అదన్నమాట. ఏదన్నమాట? ముందు ఫ్యాన్ ఆఫ్ చేయించు. అది ఆఫ్ చేయించు. ఎందుకు సార్? అది ఓడొచ్చు, నెత్తిన పడవచ్చు, తల పగలొచ్చు, మనిషి చావచ్చయ్యా. ముందు ఆఫ్ చేయించు. ఆ ఫ్యాన్ ఆఫ్ చేయమ్మా. చిదంబరం సార్, ఈ బిస్కెట్లు, ఈ చాక్లెట్లు, వీటి సేల్స్ ఎలా పెంచావు? అమ్మా హేమా, ఇలా రామ్మా. నువ్వు చెప్పవా? నా గురించి నేను చెప్పుకుంటే అంత బాగుండదు కదా సార్. వీటి సేల్స్ ఎలా పెంచాను సార్కి చెప్పు. మన దగ్గర ఓల్డ్ స్టాక్ చాలా ఉండిపోయింది సార్. అవి దాదాపు ఎక్స్పైరీ డేట్ దాకా వచ్చేసాయి. అందుకని 3 కొంటే 1 ఫ్రీ అని అనౌన్స్ చేయించారు చిదంబరం గారు. కరెక్ట్ సార్, కరెక్ట్. చెప్పి చావచ్చు కదయ్యా, నీళ్లు నవ్వులుతావు. ఏమండి, ఏమిటండి ఏమైపోయారు? 4 రోజుల నుంచి అటు ఇంటికి రాలేదట, ఇటు షాప్ కి రాలేదట. ఎక్కడికి వెళ్ళారు? సెక్రటరీ సార్, టెస్ట్ చేయి. ఓకే సార్. మీరు మంచిగంద మాధవరావు గారు కదా? అవునమ్మా, తమరెవరు? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయినండి. ఆగమ్మా, చెప్పొద్దు, గుర్తొచ్చింది. నిన్ను చూసి వెళ్ళిన 50వ పెళ్లి కొడుకు నేను. ఆ రోజే నీ పెళ్లి చూపుల స్వర్ణోత్సవం అని అనౌన్స్ చేసి మీ అమ్మ నాన్న చిన్న చిన్న షీల్డ్లు పంచిపెట్టారు. ఆ తర్వాత మీ అమ్మ పేరు లేని వంట ఒకటి తినిపించింది. నువ్వు రాగం లేని పాడుపాట ఒకటి వినిపించావు. విన్న పాట ప్రభావము, తిన్న తిండి ప్రభావం, ఆ తర్వాత కడుపులో స్టార్ వార్స్ ప్రారంభం అయ్యాయి. అనుకోకుండా అంత ప్రమాదం ఎదురవడంతో ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడుతూ వచ్చాను.
ఇప్పుడు అతి జాగ్రత్త పరుడుగా మిగిలిపోయాను. ఇదంతా నీ పుణ్యమేనమ్మా. బాగుందండి. ప్రస్తుతం మీరేం చేస్తున్నారు? మీ ఆయన పనిచేస్తున్నటువంటి షాపులు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నాకు 25 ఉన్నాయి. అలాగా? ఆ. మీరు మా ఆయనకి యజమానా? ఆ, హాయిగా మిమ్మల్ని చేసుకున్నా బాగుండిపోయేదండి. ఆ దిక్కుమాల మొగుడిని కట్టుకున్నాను. నన్ను చేసుకుంటే బాగానే ఉండేది, నేను మాత్రం పోయి ఉండేవాడిని. చూడమ్మా, నువ్వు మీ ఆయనతో మాట్లాడు, కానీ ఇక్కడ కాదు, ఇంటి దగ్గర. ఇప్పుడు కాదు, ఆఫీస్ అయిన తర్వాత. ఆఫీస్ అవర్స్ డిస్టర్బ్ చేద్దామా? వెళ్ళు. అలాగేనండి. ఏమండి, త్వరగా ఇంటికి వచ్చేయండి, వంట చేద్దరు గాని. చిదంబరం, సార్ ప్లీజ్ కమ్. చూడు, నెల రోజులుగా నువ్వు షాప్కి రావడం లేదు. సార్ అది సేల్స్ పెరగడం విషయంలో నీ ప్రమేయం ఏమీ లేదు. సార్ అసలు నేను నో, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నీ రూమ్కి పద. జరిగిందంతా చైర్మన్ గారికి చెప్పేస్తాడేమోనే. మనం మేనేజర్ ని కిడ్నాప్ చేసామని చైర్మన్ గారికి తెలిస్తే ప్రమాదం. ప్రమాదం అని మెల్లిగా అంటావి. పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయించగలరు కూడా. మేనేజర్ తప్పకుండా జరిగింది చెప్తాడు. మన ఉద్యోగాలు ఓడిపోవడం ఖాయం. ఉద్యోగాలు నిలుపుకోవడానికి మనం ఎంతో కష్టపడి చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోయాయి. బ్యాడ్ లక్. ఆయన తీసేసే ముందు మనమే రాజీనామాలు ఇచ్చేద్దాం. అర్థమైంది. ఆ? ఇదిగోండి సార్, ఏమిటిది? మా నలుగురి రాజీనామాలు సార్. ఇక్కడ ఉద్యోగం చేస్తూ మేము అందుకునే జీతాలు మా జీవితాలకి చాలా అవసరం సార్. అందుకే ఎలాగైనా సరే వ్యాపారాన్ని పెంచి మా ఉద్యోగాలు నిలుపుకోవాలని పిచ్చి ప్రయత్నం చేశాం. మా వల్ల జరిగిన తప్పుకి మమ్మల్ని క్షమించండి సార్. మ్మ్. ఇది పట్టుకో. ఇప్పుడు తీసుకో. తీసుకో. ఏమిటి సార్? ఈ రోజు నుంచి బ్రాంచ్కి నిన్ను మేనేజర్ గా ప్రమోట్ చేస్తున్నాను. అంతేకాదు, నీతో పాటు సహకరించిన నీ స్నేహితురాలు ముగ్గురికి జీతాలు రెట్టింపు చేస్తున్నాను. నిజమైన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే మనస్తత్వం మానాది. సామాన్యంగా వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ ఆడవాళ్ళు చిన్నచూపు చూడబడతారు. అది మన దేశ దౌర్భాగ్యం అమ్మా. సరైన అవకాశం ఇస్తే ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏ విషయంలోనూ తీసిపోరని నాకిప్పుడు అర్థమైంది. నిజం చెప్పాలంటే ఆడవాళ్లలో ఉన్న ఏకాగ్రత, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల మగవాళ్ళ కంటే ఎక్కువని నిన్ను చూశాక నాకు అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఈ నెల రోజుల నుంచి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని థ్రిల్ చేయాలని సడన్ గా వచ్చాను. ఎన్నాళ్ళు ఈ షాపులో ఉన్న సరుకుని దొంగచాటుగా అమ్ముకుని నాకు తీవ్ర నష్టాన్ని కలగజేసిన చిదంబరానికి రివర్షన్ ఇచ్చాను. ప్యూన్, వద్దులే. నీ దిక్కుమాలిన మొహం చూస్తుంటే నువ్వు ఇందులో విషం కలిపినట్టు నాకు అనిపిస్తోంది. ఏమిటి? నువ్వే తాగే. మై బెస్ట్ విషెస్ టు ద న్యూ మేనేజర్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఉమెన్స్ లీవ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. మా పెళ్లితో పాటు మీ బావ మరదళ్ళ పెళ్లి కూడా అయిపోవాలి వనజ. అవునోయ్, ఇంకెంతకాలం అలా దూరంగా ఉంటారు? పెళ్లి చేసేసుకోండి. పాపం మీ బావ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాడు. నిజమే, కానీ మరీ అనుమానం మనిషి. ఆ అనుమానం నీ మీద ప్రేమ వల్లనే వనజ. పెళ్ళైపోతే ఆ అనుమానాలు తీరిపోయి అభిమానాలు పుట్టుకొస్తాయి. అదుగో మీ బావకు 100 ఏళ్ళ ఆయుష్. ఎలా అయిపోయాడు పాపం. ఓకే, మేము వెళ్ళొస్తాం. ఇది చెట్టేనా? ఏమో ఎందుకు వచ్చిన గొడవ? రా బావా. మనజా, నువ్వేనా? అవును బావా. నేను సత్తిపండునేనా? అవును. అమ్మయ్యా, నా పిచ్చి పోయిందనమాట. నేను మనుషుల్ని బాగానే గుర్తుపడుతున్నాను. ఆ! జా! అది చూడండి. మీరు ఇక్కడ నిలబడకూడదు. ఏ? ఈ లైను లేడీ స్పెషల్. ఏయ్, ఏంటి మా ఆవిడ వైపు చూసి మొక్కలు చదువుతున్నావు? అయ్యా, నేను మా ఆవిడ వైపు చూసి మొక్కలు చదువుక నా మొహం అంక చూచదు. నేను మిమ్మల్నే చూస్తున్నాను సార్. నాకు మెల్లకన్నండి. మాంగళ్యం